నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు? టకటకా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్లో పుట్టాడు. నిజమేనా? నిజమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది? టకటకా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి? టకటకా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదూ నన్ను అడుగుతున్నావు? నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ ఎప్పుడు చేరుతుంది? టక్క 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 చెప్పాలబ్బాయా. ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి 3 బంధులు 6 మద్దర్లు అయిపోయింది. ఎవరినై నువ్వు టగడగా తిట్టింది? సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. ఏమయ్యా ప్యూన్, విన్నావుగా? శనిన్నా పర్వాలేదు సార్, పరమశని అంటూ టగటగా తిట్టాడు. అది నాకు వినపడింది. ప్యూన్, వీడిని టగటగా ఇచ్చి బయటికి నెట్టే. టగటగా పంపించదు సార్. సార్ రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా? చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టు నుండి భార్యకు సేవలు చేసుకుంటే హాయిగా బతికేయచ్చు. ఈ ఇంటర్వ్యూలకు తిరిగి విసుగు పుడుతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే. నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది. మళ్ళీ శృంగార కావ్యాలు చదవమంటావా? చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది. దీనికి బాధపడ్డావు ఎందుకు? నువ్వు వయసులోనే ఉన్నావు. ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా. శృంగారం లేదు, బంగారం లేదు. ఇంకేదైనా ఉద్యోగం చూడవే. ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది, జీవిత భాగస్వామి దొరుకుతాడు. నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అది బాబాయ్ నా ఉద్దేశం. నాకెటూ ఉద్యోగం లేదు, వస్తుందన్న ఆశ లేదు. అందుకని నెలకి 2500 రూపాయలు సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో, మన జీవిత సమస్య తీరిపోతుంది, ఇద్దరం సెటిల్ అయిపోతాం. నిజమే అనుకో, చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని. దొరికింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను. ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి. అంటే నీ దృష్టిలో నేను ఒక బేవర్స్ వేదవనా? చచ్చా, నేను ఆ మాట అంటానా? నువ్వే అనుకున్నావు. సరే అబ్బాయి, నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను. ఈ రంగవార్తాండ రాయబారము సఫలీకృతముకు గాక. అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు.
కళ్ళ కాదు మాట వినవే గొల్లపామ చల్లగొన్న వచ్చినాని గొల్లపామ కళ్ళ కాదు మాట వినవే కొత్త గోడలివైతే గొల్లపామ ఏ రొక్క మిత్త పుచ్చుకోయే ఎవరండి లోపల స్నానం చేస్తున్నాను లోపలికి వచ్చి కూర్చోండి వస్తున్నా ఆహా ఆహా ఈ రచనా చమత్కృతి ఏమియో కాని కురు సార్వభౌముండనైన మదీయ మానసములు సైతం అధక్కరించుచున్నది. కిరీటం పోయిన కృష్ణా పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం ఏమిటో. ఫ్లూటు ఎవరి దిగంబర సుందరి నేను జనపాల గోపి లోల కృష్ణ ముకుంద మనోహర ఎవరిని నన్నే నిన్నే కన్నయ్య నువ్వు నిజంగా నా కృష్ణుడే కదా. అవునవును ఎలా కనిపెట్టావు ఊపిరాడకుండా వాయించారుగా ఫ్లూటు అప్పుడే కనిపెట్టేశా మీరు నా కృష్ణుడని. కనిపెట్టేశావు ఎవరికి చెప్పకు. కృష్ణ ఏమిటిది బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెము పెరిగినది. ఎంత చమత్కారి కన్నయ్య. అసలు నీకిక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను. పెళ్ళాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య? పెళ్ళాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మ అని వచ్చింది. ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట. మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు. ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మనిద్దరం ముడేసుకుని దడిగట్టుకుని ఆనంద సాగరంలో. అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా? లోక కళ్యాణార్థం. పోనీలే ఇలాగైనా నన్ను కరుణించావు. రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను. నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా. వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం.